ఆలు క్యాబేజ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఆలు ముక్కలు వేగేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసుకున్న ఒక టమాటా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి, అర టీ స్పూన్ కొబ్బరి పొడి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టండి. ఈలోపు ఆలు కూడా కొద్దిగా వేగిపోయాయి, ఇంకా కొద్దిగా వేగాలి. ఆలు ముక్కలు వేగిపోయాయి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. 1 కప్పు క్యాబేజ్ తీసుకున్నాను, అదే ఆయిల్లోకి వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. క్యాబేజ్ కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత వేయించుకున్న ఆలు ముక్కల్ని వేసి కలుపుకోవడమే. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకోండి. క్యాబేజ్ ఆలు కర్రీ రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.